సైడ్ నుంచి అయితే దగ్గరగా మీరు బ్రిడ్జ్ చూడొచ్చు గైస్. ఇది వచ్చేసి ఓల్డ్ బ్రిడ్జ్, వెరీ ఫేమస్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మీ అప్టూన్ మచ్. ప్రీవియస్ వీడియో చూస్తారా, లైక్ ధవళేశ్వరం నేను చేశాను కదా. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే నేను కింద లింక్లో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ఆ వీడియో లింక్. సో దట్ మీరు ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూసి వచ్చండి. దాని కంటిన్యూషన్ వీడియోయే ఇది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అనేది ఏంటంటే చెప్పను, చూద్దాము. సో లెట్స్ గో. సో గైస్, మీరు యాక్చువల్లీ ప్రీవియస్ బ్లాగ్ చూస్తే నేను ఇక్కడే ఎండ్ చేశాను బ్లాగ్ అయితే. సో మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. దీని తర్వాత అంటే బ్రిడ్జ్ తర్వాత ఇస్తున్నాను, ఇక్కడితోనే ఎండ్ చేశాను. సో దీని తర్వాత ఏమి ఉంటాయి అనేవి నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను అని చెప్పాను ముందు బ్లాగ్లో. ఇప్పుడు మనం అది చూద్దాము. ఆ బ్రిడ్జ్ తర్వాత ఏముంటాయని నేను చూపిస్తాను. సో మనకి పైన కనిపించేది కొవ్వూరు బ్రిడ్జ్ అండ్ కిందేమో రైల్వే ట్రాక్. పివి నరసింహారావు పార్క్. అందరికీ చెప్పాలంటే అంటే రాజమండ్రిలో ఉన్న వాళ్ళు ఎక్కువగా గోదావరి పార్క్ అని అంటారు. ఈ పార్క్ బేసిక్గా ఇక్కడ చాలా మంది పిల్లలు ఆడుకోవడానికి వస్తారు. బిలో 12 years. అలా ఏజ్ ఏం ఉండదు కదా, లైక్ పిల్లలు ఎవరైనా ఆడుకోవచ్చు. బేసిక్లీ నేను ముందు చూపిస్తాను, పిల్లలకైతే చాలా గేమ్స్ ఉంటాయి. నాకు కూడా చూడండి ఒకసారి. ఇందాక అక్కడ నుంచి మీరు చూస్తే ఇందాక ట్రైన్ వెళ్ళింది కదా, దాని దగ్గర నుంచి చూపిస్తాను. ఇటువైపు నుంచి సైడ్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందని చూపిస్తానని చెప్పాను కదా. చూడండి ఒకసారి, ఇటు సైడ్ నుంచి అయితే దగ్గరగా మీరు బ్రిడ్జ్ చూడొచ్చు. ట్రైన్ మనకి ఇంకా దగ్గరగా కనిపిస్తుంది అనమాట. అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ ఇంకా కొంచెం ఎక్కువ దగ్గర కనిపిస్తుంది. ఇది వచ్చేసి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. మనం ఇందాక ఆల్రెడీ వేలో వస్తున్నప్పుడు చెప్పాను కొవ్వూరు బ్రిడ్జ్ అని, అదే ఆ బ్రిడ్జ్. చూడండి, ట్రైన్ వస్తే బాగుంది. మంచి వ్యూ కావాలన్నా, ఒకవేళ మీకు పిల్లలు ఉన్నా పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు, మీరు అక్కడ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. ఇటు సైడ్ చూస్తూ ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి చూస్తే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఏమున్నాయి చూస్తుంది కదా మీకు, అది ఆర్చ్ బ్రిడ్జ్. మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే దాని దగ్గరగా చూడొచ్చు. చూపిస్తాను అది కూడా. ఇప్పుడు ముందుకు వెళ్దాము. విజయవాడ వెళ్ళే ట్రైన్స్ అయితే అటు నుంచి వెళ్తాయి, అండ్ ఇటువైపు వచ్చేసి వైజాగ్ వెళ్ళే ట్రైన్స్ అయితే ఇలా వెళ్తాయి. ఇంకా దగ్గరగా చూపిస్తాను. కొంచెం ముందుకు వెళ్దాము. ముందుకు వెళ్ళాక మీకే దగ్గరగా తీస్తారు. ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు సోహెల్ తింటున్నాడు అనమాట. మనం కూడా తింటాం. వీడియో ఏం పెట్టలేదు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? Ahora. Ya, సరే వీడియో అయ్యో అబ్బాయి బోరా వీడియో కన్నా తిన్నావు నువ్వు. అది
బాగుంది. బజ్జీ అయితే బాగుంది. బ్రెడ్ బజ్జీ అది. నువ్వు ఊరుకోమా అంటావు. బ్రెడ్ బజ్జీ అంటారు. బ్రెడ్ బజ్జీ బాగుంది. అందరూ మనల్నే చూస్తున్నారు వింతగా. అక్కడికి వెళ్ళి మనం మాట్లాడుతాం. రైనీ సీజన్లో మనకి వాటర్ అయితే ఇక్కడ వరకు వచ్చేస్తుంది. చాలా ముందుకు వచ్చేస్తుంది, వాటర్ ఎక్కువైపోయి ముందుకు వచ్చేస్తుంది. కానీ అందరూ కాసేపు టైం స్పెండ్ చేసి కొంచెం పీస్ఫుల్గా ఉండాలంటే ఇక్కడికి వస్తారు. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ప్రశాంతంగా అలా గోదావరిని చూస్తూ. మా అందరికీ గోదావరి ఇష్టం. గోదావరిని చూస్తే మా చిన్న ప్లేస్ వరకు వస్తాయి. ఒకవేళ ఫ్లడ్స్ వస్తే వాటర్ అలా వచ్చేస్తాయి. ఇది ఇలా వెళ్ళిపోతే ట్రైన్ అక్కడ గోదావరి స్టేషన్ వస్తుంది. అక్కడే గోదావరి స్టేషన్ ఇలా నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్దాము. రెడీ. గాయస్, మనకి పుష్కర్ ఘాట్ రైట్లో బజార్ ఉంటుంది. బజార్ అండ్ ఇది మనం ఇప్పుడు రోజ్ మిల్క్ తాగడానికి వెళ్దాము. Guys, ఇది వెరీ ఫేమస్ అలాగే. కింద చూసుకున్నాడు. కింద చూడు, చెప్పా కదా కింద చూడు, కింద చూడు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. నైట్ అయితే పార్క్లో ఎంత బాగుందో. లొకేషన్
నిన్నైతే మొత్తం నైట్ టైర్డ్ అయిపోయాము. నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా లైటింగ్ కూడా ఉంటుందని చెప్పేసి ఇంకా నేను వీడియో అక్కడితో స్టాప్ చేశాను. అంటే ఇంకా మనం మెయిన్ రోడ్ మొత్తం నడిచాం కాబట్టి ఇంకా ఫుల్ లెగ్స్ పెయిన్ అనమాట. ఇంకా వీడియో అయితే నేను టైర్డ్ అయిపోయాను స్టాప్ చేసాను. అప్పటికే మీకు వీడియోలో తెలిసిపోతుంది ఫుల్ టైర్డ్ అయిపోయానని. మెయిన్గా చెప్పాలంటే మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే బైక్ అయితేనే బెటర్. కార్ అయితే బైక్ అయితే మనం ఈజీగా లోపల నుంచి వెళ్ళిపోవచ్చు. బట్ కార్ వేసుకుని వచ్చాము కాబట్టి డిక్కీ నడుచుకుని వెళ్ళాలి. ఎప్పుడైనా నేను మెయిన్ రోడ్ వెళ్తే నేను ఎప్పుడు మెయిన్ రోడ్ వెళ్ళినా వీళ్ళు ప్రిఫర్ బైక్ అనమాట. సో బైక్ మీద వెళ్ళిపోవడం అది ఈజీ. బట్ నిన్నంతా నడిచేటప్పటికి ఫుల్ టైర్డ్. నెక్స్ట్ డే ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది, కోట్లింగాల్ ఘాట్ అని చూపించాలంటే దానికి స్ట్రైట్ పుష్కర్ ఘాట్కి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే కోట్లింగాల్ ఘాట్ ఉంటుంది. అది చూపించడానికి వచ్చాను, అది చూపించాను. ఇటువైపు చూపించు. అది వచ్చేసి మీకు చూపించాను కదా రైల్వే బ్రిడ్జ్ పుష్కర్ ఘాట్ ఉన్నప్పుడు. అక్కడ దూరం కనిపిస్తుంది కదా అదొక బ్రిడ్జ్. అది డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోవడానికి. ఇది కోట్లింగాల్ ఘాట్ బెంచెస్. ఓకే గైస్, so thank you so much for your thank you so much okay అంటే thank you so much for your love guys. really means a lot to me. అంటే లైక్ యూట్యూబ్ నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను. ముందుగానే క్రియేట్ చేసుకున్నాను కానీ నేను అంత యాక్టివ్గా లేను యూట్యూబ్లో. ఇప్పుడిప్పుడే యాక్టివ్గా ఉంటున్నాను యూట్యూబ్లో. అండ్ యాక్టివ్గా ఉంటున్నందుకు మీరు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు ఇంకా నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు ఇంకా మోటివేషన్ వచ్చి ఇంకా మంచి వీడియోస్ మీకు చేయాలని ఉంటుంది. సో యా, నెక్స్ట్ వీడియో నుంచి నేనైతే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడిప్పుడే కదా నేను వ్లాగ్స్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ వ్లాగ్ ట్రావెలింగ్ వ్లాగ్ చేశాను, తర్వాత అంటే రాజమండ్రిలో ఇప్పుడిప్పుడే వ్లాగ్స్ చేస్తున్నాను. సో యా, అంటే రాజమండ్రి వ్లాగ్ నిన్నొకటి ధవళేశ్వరం అది పెట్టాం కదా ప్రీవియస్ వీడియో. ఇప్పుడేమో ఇది ఇంకొకటి, ఇంకా వస్తూ ఉంటాయి వ్లాగ్స్. కీప్ సపోర్టింగ్. బెస్ట్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను, నా 100% ఇస్తాను. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్ బాయ్.